ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీల్ని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావురా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం. అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఏరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కానీ, అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకుందాం. గొడుగుపేటలో ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం, తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. గేదకి పాలు పితికి బతుకుతారు, పాలు అమ్ముకు. మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు. దీని మీద ఏమో కౌంటర్ కేసు, వీళ్ళ మీద ఏమో చిన్న కేసు. ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరాని చోటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ, తెల్ల జుట్టు. వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు. మేము మొగుడు పెడతాడులే, నువ్వు పెట్టబాగా అంటాడు. నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది. ఎవరు కంచేచ్చి అనుమేస్తుంటే, పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, దగ్గరుండి గూండాయిజం చేస్తుంటే ఏం చేయాలి? ఇక ఇళ్ల మీదకి బయట ధ్వంసం చేస్తే బలరాన్పేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోళ్ళు, భద్రరావు అని ముఠా మేస్త్రి, కూలీ ముఠా మేస్త్రి, అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు, మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు. ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి, మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీసు. వీళ్ళ మీద కేసు లేదు. వీళ్ళ మీద దాడి చేసిన దానికి, ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు, వాళ్ళ మీద 307. దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే, ఇదన్నీ సాక్ష్యం, కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా. నేను గొడవ జరుగుతుందని బందర్ డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను, పోలీసుని పంపని. నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను, చెప్పండి అర్జెంటుగా పంపండి. పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే, పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే, వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే 307. వీళ్ళు కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ ఎమ్మెల్యేలు అందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది, కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు, దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం, వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మాట్లాడుకుంటాకి, జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి. జోగి రమేష్ ని నిర్బంధించారు, పామర్ అనిల్ నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు. వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి.
అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని, దాడులు చేసే వాళ్ళని, కిరాయి మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు. మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడమగాని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు. ఏం జరుగుతుందా మరి, మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా, ఏం చేద్దాం, గట్టిగా పోలీసుని మాట్లాడదామా, పోలీసుని అడుగుదాం, ఇక మీరు కాదు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అంటున్నాడు, మా చేతులు కట్టేశాడు, మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారా, ఏం చేస్తాం, కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని. అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం. మేమందరం 7 కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ పోటీ చేసిన 7 అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకున్నాం. కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే, పోలీసులు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి? చూస్తూ ఊరుకోలేం కదా. ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు? మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది? ఆస్తులు పోతే పోనీ 2 ఏళ్ళో 7 చాకరీ చేసి సంపాదించుకుంటారు. టీవీ భద్ర అయితే అప్పో సప్పో చేసో, లేదా అడుక్కున్నాం, లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు. కానీ ధ్వంసం చేసి, దౌర్జన్యం చేసి, అసభ్య పదజాలంతో ఆడపిల్లని, ఆడకూతురిని 30 ఏళ్ళు కూడా నేను లేవు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు, 25 ఏళ్ళ అమ్మాయిని పసిగుడితో కొడుకుని బిడ్డని చేతిలో సంకనేసుకుని ఉంటే లక్షిస్తాను పొడుకోవే లంజా అని మదం ఎక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్లెంబడి తిరుగుతుంటే ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు. ఏం చేయాలి? ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం. ఈరోజు 21 ఇచ్చారు మనకి. ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్నారు, భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎన్డీఏకి ఊతం ఇచ్చింది. అంటే మనం ఏది ఇది చిన్నది, ఇది పెద్దదని లేదు. ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది. ఒకటే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, ఇంతే అవ్వచ్చు, గోరంత అవ్వచ్చు, అది కొండంత అవ్వచ్చు. ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రజలు మామూలుగా మనకు వెన్నుతట్టి చెప్పలేదు, బలంగా నిలబడమని చెప్పారు మనకి. మీ వెంట మేము ఉన్నామని. అని ఒకటే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ, నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా, మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసినాయి మీ అందరికీ. అది నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్ ఏ విక్టరీ. అంటే దీని వెనక్కి మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు. వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగే అనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. సో మనం ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం. వంశీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసినా, మన రమేష్ గారి మెజారిటీలు చూసినా, ఒక్కొక్కరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది. అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికి జరగలే, అది ఆ పాయింట్. అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది. అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని. అండ్ ఈరోజు మీతో పంచుకుంటున్నా, కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి. ఇందాక మా నాన్న గారు చెప్తాను, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్నదంటే. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలటడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను.
ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి. అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీఆర్ ఆల్ లా మేకర్స్. చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు? భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. బాలశౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు. మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో, మర్చిపోకండి. పరిచయాలకి వీటికి కాదు, మీరు పార్లమెంట్కి వెళ్తుంది, పని చేయడానికి వెళ్తున్నాం. అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాదం మస్తకం కింద నుంచి పై దాకా మీరు మర్చిపోకండి బాధ్యత. సో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది, ఎన్డీఏ మీటింగ్ ఉంది. సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను, మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను. సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం. అవినీతి కోటలు బద్దలు కొట్టాం, సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై హింద్.